హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? నో, మీకు చాప్టర్ వైజ్ బెటర్మెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈచ్ చాప్టర్ నుంచి గెస్ట్ క్వశ్చన్స్ ఇస్తానని చెప్పాను. దానిలో సిరీస్ ఆఫ్ క్లాసెస్లో మీకు గెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటా వెళ్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ థర్మోడైనమిక్స్. దీని నుంచి ఓవరాల్గా మనకి 11 మార్క్స్ వస్తాయి. దీంట్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 మార్కు, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఓవరాల్గా మీకు 11 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో హయ్యర్ వెయిటేజ్ ఉన్న వాటిల్లో ఇదొకటి, కెమికల్ ఈక్విలిబ్రియం, అది కూడా మీకు 11 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 చాప్టర్స్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దానిలో భాగంగా ఈరోజు థర్మోడైనమిక్స్, దాని నుంచి మెయిన్లీ మనం గెస్ట్ క్వశ్చన్స్, దట్ ఈస్ 4 మార్క్స్ దానికి, 2 మార్క్ అండ్ 1 మార్క్ దానికి ఏం చదువుకోవాలి చూద్దాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అండ్ క్లాసెస్లోకి వెళ్ళినట్టయితే కనుక మెయిన్గా దీనిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోండి. ఫస్ట్ది హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటే ఏంటో చెప్పి దాన్ని విత్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి. నౌ హెసెస్ లా ఏం చెప్తుంది? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీకు ఒక కెమికల్ రియాక్షన్ ఒక స్టెప్లో జరగచ్చు, లేదా మల్టిపుల్ స్టెప్లో జరిగి సేమ్ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగచ్చు. నౌ దీంట్లో రియాక్షన్ ఒక స్టెప్లో జరిగిన, మల్టిపుల్ స్టెప్లో జరిగిన హీట్ చేంజ్ ఆఫ్ ద రియాక్షన్ సేమ్ అని చెప్పేదాన్ని హెసెస్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏ అనేది తీసుకున్నారు, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బి, డెల్టా హెచ్ వచ్చేటప్పటికల్లా కరస్పాండింగ్లీ హీట్ చేంజ్ ఆఫ్ ద రియాక్షన్ అనుకోండి. రియాక్షన్ ఒక స్టెప్ లో జరిగింది. నో ఇదే రియాక్షన్ మీకు ఏ నుంచి సికి, సి నుంచి డికి, డి తర్వాత బి, ఇక్కడ వచ్చేటప్పటికల్లా దీన్ని డెల్టా హెచ్1, దీన్ని డెల్టా హెచ్2, డెల్టా హెచ్3 కనుక అయినట్టయితే మీకు ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ సేమ్ జరిగింది. ఫైనల్ ప్రొడక్ట్ విల్ బి ద సేమ్. అవునా? అప్పుడు లా ఏం చెప్తుంది? డైరెక్ట్లీ ఏ నుంచి బికి కన్వర్ట్ చేసినప్పుడు డెల్టా హెచ్ ఎంతైతే ఉంటుందో అది మల్టిపుల్ స్టెప్స్ లో జరిగినప్పుడు కరస్పాండింగ్లీ వాటి యొక్క డెల్టా హెచ్ ని సమప్ చేస్తే వచ్చే వాల్యూ దానికి సమానం అవుతుంది. అంటే రియాక్షన్ ఒక స్టెప్ లో జరిగిన, మల్టిపుల్ స్టెప్స్ లో జరిగిన దాని యొక్క కరస్పాండింగ్ హీట్ చేంజ్ ఆఫ్ ద రియాక్షన్ సేమ్. దాన్నే హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటారు. దాన్ని నీట్ డయాగ్రామ్ వేసి, దట్ ఈస్ రియాక్షన్ రాసి, దానిలో డెల్టా హెచ్ వాల్యూ సేమ్ గా ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పండి. దాని నుంచి 4 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియరా? రెండోది ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి విత్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి. సింపుల్ లాంగ్వేజ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది? ఏదైతే దాని యొక్క సర్ఫేస్ సరౌండింగ్స్ తో కాంటాక్ట్ లో ఉంటుందో, ఎక్కడైతే మాస్, ఎనర్జీ బోత్ ట్రాన్స్ఫరబుల్ అవుతాయో దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. దీనిలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే పైన లిడ్ ఏం లేదు కాబట్టి మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ కూడా అవుతుంది. వేరాస్ దీన్ని కంటైనర్ ని పైన లిడ్ తో క్లోజ్ చేశారనుకోండి, దీనిలో మాస్ ట్రాన్స్ఫర్ అవ్వదు, బట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అటువంటి దాన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. వేరాస్ అదే క్లోజ్డ్ సిస్టమ్ అనే దాన్ని ఓవర్ ద ఎడియాబాటిక్ వాల్స్ కనుక మీరు క్లోజ్ చేశారనుకోండి, సో ఇక్కడ ఎడియాబాటిక్ వాల్స్ యొక్క పర్పస్ ఏంటంటే హీట్ చేంజ్ ని జరగనివ్వు. సో ఇందులో మాస్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, క్లోజ్డ్ గా ఉంది కాబట్టి, అండ్ ఐసోలేట్ చేశారు కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వలేదు. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, లేదా మాస్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో రెండు ట్రాన్స్ఫర్ కనుక అవ్వలేకపోతే అటువంటి దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. ఈ మూడింటిని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హీట్ కెపాసిటీ అంటే ఏంటి, దానిలో సిపి సివి అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే దాన్ని ప్రూవ్ చేయాలి. నో హీట్ కెపాసిటీ అంటే ఏంటి? ఒక సిస్టమ్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రైస్ చేయడానికి నువ్వు ఎంతైతే హీట్ ని అబ్జార్బ్ చేస్తావో దాన్నే దాని యొక్క హీట్ కెపాసిటీ అంటారు. గివెన్ బై సి ఈజ్ ఈక్వల్ టు క్యూ డివైడెడ్ బై ఎం ఇంటూ డెల్టా టీ, వేర్ ఎం స్టాండ్స్ ఫర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఎందుకంటే మనం సబ్స్టెన్స్ ఇప్పుడు కూడా 1 గ్రామ్ లో స్పెసిఫికల్లీ అండ్ ఎగ్జాక్ట్లీ తీసుకోలేను కాబట్టి దాన్ని ఆ టర్మ్స్ లో డిఫైన్ చేస్తారు. దీనిలో కాన్స్టెంట్ హీట్ దగ్గర కనుక్కుంటే సిపి అని, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అయితే కనుక సిపి అని, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కనుక తీసుకున్నట్టయితే సిబి అని అంటారు. యాక్చువల్లీ దీనిలో సిపి అనేది పెద్ద వాల్యూ. సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ అయితే సివిని ఎల్హెచ్ఎస్ లోకి తీసుకోండి. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, దాని యొక్క డెరివేషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈ క్వశ్చన్ రాసినందుకు హీట్ కెపాసిటీ అంటే ఏంటి, దాని యొక్క యూనిట్స్, దానిలో ఉన్న 2 టైప్స్, అండ్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, దాన్ని చెప్పినందుకు మీకు ఇక్కడ 4 మార్క్స్ కి క్వశ్చన్ వస్తుంది. క్లియరా నాన్న? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు యాక్చువల్లీ నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పినట్టున్నా, అవునా? మ్యాథ్స్ పేపర్ అప్లోడ్ చేసినప్పుడు
ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 3 గెస్ట్ పేపర్స్ ఇస్తాను అని చెప్పి ఆ గెస్ట్ పేపర్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇస్తాను, దాంతోపాటు చాప్టర్ వైజ్ కూడా ఇస్తానని చెప్పాను. క్లియరా? ఎవరైతే మీరు 10% మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి చూస్తున్నారో వాళ్ళు చాప్టర్ వైజ్ కూడా రివైజ్ చేసుకోండి. వేరాజ్ నాకు 80%, 75 to 80% చాలు అనుకుంటే కనుక మీకు సబ్జెక్ట్ వైజ్ ఇస్తున్న 3 గెస్ట్ పేపర్స్ని పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ దీనిలో 4th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటో చెప్పి దాని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయాలి. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే 2 స్టేట్మెంట్స్ చెప్పాలి. ఒకటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఓన్లీ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫామ్ లోకి మారుతుంది అని చెప్తే దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ లా. రెండోది వచ్చేటప్పటికల్లా ఒక సిస్టమ్ Q అనే అమౌంట్ ఆఫ్ హీట్ ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అది W అనే వర్క్ డన్ చేయడానికి అండ్ తన యొక్క ఇంటర్నల్ ఎనర్జీని ΔU పెంచుకోవడానికి వాడుకుంటుంది. దీన్నే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. అక్కడ దాకా ప్రూవ్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, ΔH is equal to ΔU plus ΔnRT. ఇది డైరెక్ట్లీ ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ ఎంథాల్పీ ఆఫ్ ఏ రియాక్షన్ కనుక తీసుకున్నట్టయితే U plus PV లేదా U plus W అనేది మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు. దీనిలో చేంజ్ ని కనుక మాట్లాడినట్టయితే ΔH is equal to ΔU plus P into ΔV. కానీ మనకి ఇనర్ట్ గ్యాస్ ఈక్వేషన్ లో PV is equal to nRT తెలుసు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే ΔH is equal to ΔU అండ్ P into ΔV బదులు ΔnRT రాయొచ్చు. దాన్నే ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి దట్ విల్ బి యువర్ 5th క్వశ్చన్ అవుతుంది. రిలేషన్ బిట్వీన్ ఎంథాల్పీ చేంజ్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ΔnRT అవుతుందని ప్రూవ్ చేయాలి. అక్కడ G అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్ చేసుకుంటే వస్తుంది. అంటే ఇక్కడ ΔN కనుక రాయమంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్, దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం కాబట్టి అక్కడ G అనే దాన్ని మెన్షన్ చేశారు. అంతే తప్ప ఇక్కడ G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏం కాదు. క్లియరా? యాక్చువల్లీ మీరు ఇక్కడ ఈ G అనే దాన్ని రాయకపోయినా ప్రాబ్లం లేదు, డైరెక్ట్లీ ΔnRT అని ప్రూవ్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకోండి. ఎంట్రోపీ అంటే ఏంటి, హీట్ కెపాసిటీ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. నెక్స్ట్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ రియాక్షన్, హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ ఎ రియాక్షన్, నాలుగిటిని చెప్పాలి. ఎంట్రోపీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్నెస్ ఆఫ్ ద సిస్టమ్, అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ రివర్సబుల్లీ అండ్ ఐసోథర్మల్లీ డివైడెడ్ బై ద చేంజ్ ఇన్ టెంపరేచర్ చేసుకుంటే ఎంట్రోపీ వచ్చేస్తుంది. హీట్ కెపాసిటీ ఆల్రెడీ చెప్పాను. నౌ హీట్ ఆఫ్ ఫార్మేషన్, ఏదైనా సబ్స్టెన్స్ ని ఇన్ ఇట్ స్టాండర్డ్ స్టేట్ 1 mole ఆఫ్ ద సబ్స్టెన్స్ ని ఫార్మ్ చేయడానికి ఎంతైతే హీట్ చేంజ్ ఆఫ్ ద రియాక్షన్ అబ్జర్వ్ చేస్తావో దాన్ని హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఫర్ ద 1 mole ఓన్లీ. నెక్స్ట్ హీట్ ఆఫ్ కంబషన్ అంటే నువ్వు తీసుకునే సబ్స్టెన్స్ ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సఫిషియంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ కంప్లీట్లీ దాని యొక్క ఆక్సైడ్స్, సపోజ్ కార్బన్ తీసుకుంటే CO2 కింద మార్చడానికి ఎంతైతే హీట్ చేంజ్ జరుగుతుందో హీట్ ఆఫ్ కంబషన్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో రాయండి, సరిపోతుంది. క్లియరా? సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 2 క్వశ్చన్స్ అడగచ్చు. మీకు ఓవరాల్ గా మీకు 6 క్వశ్చన్స్ ఇచ్చాను. 6 క్వశ్చన్స్ ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. డీటెయిల్ నుంచి కంపల్సరీగా మీకు రేపు బోర్డ్ ఎగ్జామ్ దానిలో 2 క్వశ్చన్స్ ఫర్ ద 4 మార్క్స్ కనబడతాయి. క్లియరా? చాయిస్ ఉంటుంది కానీ థర్మోడైనమిక్స్ ఎప్పుడు చాయిస్ తీసుకోమాకండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చే చాప్టర్ కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ చాప్టర్ చూడండి. దట్ ఈస్ ఫర్ ద 2 మార్క్ అండ్ 1 మార్క్. దానిలో ఫస్ట్ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చేసాడు. వాట్ విల్ బి ద ΔG వాల్యూ. ΔG వాల్యూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చేస్తే కనుక్కోవడానికి ఫార్ములా ΔG ఈజ్ ఈక్వల్ టు -2.303 RT log to the base 10 K. కరస్పాండింగ్లీ K వాల్యూ ఇచ్చేసాడు, సబ్స్టిట్యూట్ చేయండి. R వాల్యూ 8.314 ఇచ్చేసాడు. అబ్సల్యూట్ టెంపరేచర్ T ఇచ్చాడు. జస్ట్ అన్ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ద రియాక్షన్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా? రెండోది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని డిఫైన్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పాంటేనిటీ ఆఫ్ ద సిస్టమ్, దట్ ఈస్ వెదర్ ది రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ చెప్పేదాన్ని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. సెకండ్ లా, 0th లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏదో 4 మార్క్స్ దానిలో అడిగితే డెరివేషన్ బేస్డ్ అడుగుతాడు, లేదా డైరెక్ట్లీ స్టేట్మెంట్స్ అయినా కూడా మీకు 2 మార్క్స్ అండ్ 1 మార్క్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మూడోది N2 + 3H2 gives rise to 2NH3, ΔH ఆఫ్ ద రియాక్షన్ ఇచ్చేసాడు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా కనుక్కోమన్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఎన్ని మోల్స్ ఆఫ్ అమోనియా తయారైంది,
2 moles ఆఫ్ అమోనియా తయారైంది. కానీ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఫర్ 1 mole. కాబట్టి ఇక్కడ డెల్టా హెచ్ఎఫ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ దిస్ రియాక్షన్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ డివైడెడ్ బై 2 చేస్తున్నాం బికాజ్ 1 mole దానికి కావాలి కాబట్టి. సో 92.4ని డివైడ్ చేసుకున్నట్టయితే -46.2 కిలోజౌల్ పర్ మోల్ వస్తుంది. అదే డెల్టా హెచ్ఎఫ్ వాల్యూ. రాస్తే మీకు డైరెక్ట్లీ 2 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియరా? నెక్స్ట్ ఫోర్త్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ 5th క్వశ్చన్ కూడా అదే, నెక్స్ట్ 6th క్వశ్చన్ కూడా అదే. నెక్స్ట్ 7th క్వశ్చన్ వాట్ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అడిగాడు. ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఏ ఫిజికల్ ప్రాపర్టీస్ అయితే థర్మోడైనమికల్ ప్రాపర్టీస్ అయితే అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతాయో, అంటే క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ కనుక మారినట్టయితే కరస్పాండింగ్లీ ఆ ప్రాపర్టీ కూడా మారిపోతుంది. అటువంటి వాటిని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ తీసుకున్నారనుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద గ్యాస్ మారేటప్పటికల్లా కరస్పాండింగ్లీ రిలేటివ్లీ మీకు దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీ కూడా చేంజ్ అయిపోతుంది. సో వాల్యూమ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. వేర్ యాజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే ఏ ప్రాపర్టీస్ అయితే అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవ్వకుండా జస్ట్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయో అటువంటి వాటిల్ని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ రాయండి, సరిపోతుంది. క్లియరా? ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా డెల్టా హెచ్కి డెల్టా యూ ఆల్రెడీ ఇందాకటి చేశారు కదా, మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లోనే ఉంది, అవునా? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఇది 2 మార్క్స్కి రాదు కాబట్టి డెల్టా హెచ్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ, డెల్టా యూ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా ఎన్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్. ఇవన్నీ మెన్షన్ చేస్తేనే, టర్మ్స్ అన్ని రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో ఇవి థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి రేపొద్దున దానికి 4 మార్క్ దానికి కానీ 2 మార్క్స్ 1 మార్క్ దానికి తీసుకున్న క్వశ్చన్స్. కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వీటిల నుంచి కంపల్సరీగా 8 మార్క్స్ వస్తుంది. 8 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్, దట్ ఈస్ 11 మార్క్స్ వస్తాయి. కంపల్సరీ రివైజ్ చేసుకోవాల్సిన చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ దాంతో మళ్ళీ కలుస్తాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.